సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏం జరిగింది నిన్న సభ చూస్తే? ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ 36 లక్షల మంది చూస్తే ఇక్కడ 4 లక్షల మంది కూడా చూడలేదు. మీకు టైం ఇదే వచ్చిందా? కేసీఆర్ పెట్టిన రోజే సభ పెట్టాలనా? అదే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పేది. కవరేజ్ కేసీఆర్ పాపం 6 నెలలకో సంవత్సరంకో ఒకసారి వస్తే కూడా ఆయన కవరేజ్ కూడా రానివరా? దాని సగం మీరు తినాలన్నా ఉద్దేశం? సార్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీకు చెప్పింది అదే. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని మేము ప్రజలు నమ్ముకున్నాం అని చూసినావా? వ్యూస్ ఎంతసేపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎప్పుడు వ్యూస్ చూసుకుంటారు తప్ప. మీరు కూడా వ్యూస్ గురించి మాకేం అవసరం? వ్యూస్ సంబంధించి ఇక్కడ ఎలకతుర్తి సభ తర్వాత కేసీఆర్ ఏం చెప్పారు? ఎలకతుర్తి సభ అప్పుడు ఇక వస్తున్న మొత్తం భూకంపం వస్తుంది అన్నాడు. తర్వాత వరదలప్పుడు గదే అన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు గదే అన్నాడు. అసెంబ్లీ అప్పుడు గదే అన్నాడు. అసెంబ్లీ 8 సార్లు జరిగితే 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిండు. పట్టుమని 3 నిమిషాల మించి ఎప్పుడు కూడా అసెంబ్లీ లేని పరిస్థితి. కానీ కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించాడు, ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ప్రభుత్వాన్ని సలహా సూచనలు ఇవ్వడు, గజ్వేల్ సమస్యలు పడుచుకోడు. ఇప్పుడు ఎలకతుర్తి సభ తర్వాత అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తున్నా, ఇక నేనే వస్తున్నా, భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్నాడు. నిన్న జగిత్యాల సభకు వచ్చిండు. జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఇక చూస్తారు, మళ్ళీ ఒక 6 నెలలు 1 ఇయర్ మళ్ళీ కామ్గా కేసీఆర్ తన పని తాను చేసుకుని ముందుకు పోతాడు. అదే కాకుండా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్ట్రైబ్, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కమిటీల నిర్మాణమో లేకపోతే పార్టీలకు సంబంధించిన పదవులు ఇవ్వకుండా ఓన్లీ సోషల్ మీడియా మాత్రం నమ్ముకొని ఏకంగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది ఇప్పుడు హరీష్ రావు గారి నోటు రూపంలో బయటపడ్డది. అదే కాకుండా ఇక్కడ ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద హైకోర్టులో కేసు ఉన్నది. ఇంకా హైకోర్టు కేసు క్లియరే కాలే కదా. దానికి సంబంధించి అప్పుడే అడ్వకేట్తో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఏదో ఓటు కేసు అని చెప్పేసి ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. ఏదేమైనా హరీష్ రావు గారు, మరి రేవంత్ రెడ్డి 62 సార్లు ఢిల్లీ పోయినాడు, వాళ్ళు ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అని వాళ్ళు కూడా అంటున్నారు. మొన్న భూపతిరాజ్, శ్రీనివాస్ వర్మ ఎన్డీఏ నేతలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు పోయినాడు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సార్, అది బ్రేక్ఫాస్ట్ అనేది పర్సనల్ కాదు, బయటికి ఫోటోలు కూడా పెట్టారు. అందులో చాలా మంది అక్కడికి వచ్చారు. శ్రీనివాస్ ఒక్కరే కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా మనోహర్ ఖట్టర్ ని కలిసినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అప్పుడు కూడా కేటీఆర్ ఎప్పుడు ట్విట్టర్ లో పెడతారు. ఏదైనా ట్విట్టరో లేకపోతే టీ న్యూస్ తెలుగు స్క్రైబ్ ఏదో ఒక దాంట్లో స్పందించే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కూడా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి అదే మనోహర్ లాల్ ఖట్టర్ కలిసినప్పుడు కూడా ట్విట్టర్లో పెట్టలేదు, దానికి సంబంధించి స్పందించే పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇదంతా వివాదం అంతా వచ్చిన తర్వాత మేము అడ్వకేట్ కలుస్తాను పోయినాం. మరి ఎందుకు కలిసి మొన్న రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. మొన్న రాకేష్ రెడ్డి ఇండో అసెంబ్లీలో మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కావాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఇది మా యొక్క అతని యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్ లో కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. ఒంటరిగా ఎందుకు, వేరువేరుగా ఎందుకు అవధానం చేసుడు, లేకపోతే వీళ్ళకి వాళ్ళు సహకరించి వాళ్ళకి వీళ్ళు సహకరించి ఇద్దరు కలిసి వస్తే ఒకేసారి ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ కాళేశ్వరం సంబంధించి సార్ ప్రజాధనము దాదాపు 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రజల యొక్క సొమ్మది 11.5% తీసుకొచ్చి వడ్డీ తీసుకొచ్చి దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ల రూపంలో, తర్వాత అదే పేమెంట్ల రూపంలో కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు చెల్లించిన పరిస్థితి. కాబట్టి దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొన్ననే పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చాలా స్పష్టంగా మాట్లాడింది. ఏమని? దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాములు 3 ఉన్నాయి. ఒకటి తెలంగాణలో మేడిగడ్డ, ఉత్తరప్రదేశ్లో ఒక డ్యామ్, జార్ఖండ్లో ఒక డ్యామ్. కాబట్టి ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, నిపుణుల సలహా సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నంలో రిపేర్ చేయాలని ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి గారు స్వయాన అక్కడికి వెళ్లి రివ్యూ నిర్వహించి ముక్తేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి పనులకు అదేవిధంగా శంకుస్థాపన చేసుకుని అదే అక్కడ సభలో కూడా భాగస్వాములు అయ్యారు. దానికి ఏదో కేసీఆర్ సభ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సభ పెట్టింది, పోటీగా సభ పెట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. మేము పోటీగా భావిస్తారు. జీవన్ రెడ్డి గారి విషయంలోనే కాంగ్రెస్ పార్టీ చివరి వరకు స్పందించారు. ముఖ్యమంత్రి గారు తను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు బదనాం చేసినప్పుడు, తిట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సరే పెద్ద మనిషి 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడలేదు. పీసీసీ సంబంధించి చాలా పెద్ద ముఖ్య నాయకులంతా కూడా అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సముదాయించే ప్రయత్నం, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూసినాం. అయినా జీవన్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు తీస్తాం, కేసీఆర్ గారు వస్తున్నాయని చెప్పేసి జీవన్ రెడ్డి గారు ఒక కాంచి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు టికెట్లు ఇచ్చి 3 సార్లు సభకు ఎందుకు టైం ఇప్పుడే దొరుకుతుంది? ఎప్పుడు కేసీఆర్ పెట్టిన రోజు వెంటనే పెట్టేస్తున్నారు. ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి 9 గంటలకు చిట్ చాట్ వెంటనే. సార్, ఇక్కడ ఎలకతుర్తి సభ పెట్టరు. ఆ రోజు మేము పెట్టినాం సభ, ఎలకతుర్తి సభ అప్పుడు మేము పెట్టినాం ప్లీనరీ. అదే ఒక్కొక్కసారి ఇప్పుడు
కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా ఇక్కడ ముక్తేశ్వర ఆలయ ప్రారంభోత్సవం సంబంధించి కూడా అక్కడ ఏదైతే పనుల శంకుస్థాపన సంబంధించి ముహూర్తం కరెక్ట్ టైము డేట్ వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి పోయిండు. అదే రైతు మీద 2వ విడత రిలీజ్ చేసిన తర్వాత ముక్తేశ్వర ఆలయ డెవలప్మెంట్ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించుకున్న తర్వాత ఇక్కడ సభ అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కావచ్చు అందరితో మాట్లాడిన తర్వాత సభ ఏర్పాటు చేసుకున్నారు. అరే కాంగ్రెస్ పార్టీ సభ ఎప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేస్తే ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థనా లేకపోతే అదే టైంలో ఎందుకు మాట్లాడుతున్నారని హరీష్ రావు క్వశ్చన్ చేశారు. సీఎం ఎప్పుడు మాట్లాడతాడో చూసి అదే టైంలో సార్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడింది ఎప్పుడో పట్టుకొని అదే టైంలో చూసుకొని బీఆర్ఎస్ పార్టీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు, ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని రాజకీయంగా దొక్కే ప్రయత్నం చేయండి చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతాం. కేసీఆర్ గారి సభను కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని విషయ ప్రచారం అంటే వాళ్ళ సభ సమయం రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఎక్కడైనా హైదరాబాద్ కూడా చాలా దిక్కుల పనులు జరుగుతుంటే దాని జగిత్యాలలో పనులు జరుగుతుంటే దాని అంటే కేసీఆర్ గారి సభ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడావిన పనులు ప్రారంభించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీ విషయం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో పోయారు. బీఆర్ఎస్ పార్టీలో పోగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అదే కాకుండా వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో నాయకుల పరిస్థితి ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు కదా, ప్రవీణ్ కుమార్ గారికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. తర్వాత అదే జీవన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, ఇంతకుముందు ఏమో సెక్రటరీ జనరల్ ఇచ్చేవాళ్ళు. సెక్రటరీ జనరల్ ఇద్దరు తీసుకున్న వాళ్ళు పార్టీ మారారు కాబట్టి కలిసి రావట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించినట్టుంది. అది సెక్రటరీ జనరల్ కాస్తా ఇప్పుడు జనరల్ సెక్రటరీ చేశారు. జనరల్ సెక్రటరీ చేసి ఒకటి ప్రవీణ్ కుమార్ గారికి, ఒకటి జీవన్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి చాలా మంది ఇప్పుడు జైత్యాల్లో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే ముందు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా స్పష్టంగా చాలా సంవత్సరాల కాలం పాటు పనిచేసిన వాళ్ళు మాట్లాడదాం. ఒకసారి పాపారావు గారిని అడుగుదాం. పాపారావు గారు